చాలా మందికి 3rd and 4th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజీ కాదు. వామిటింగ్స్, నాజియా, హెడ్ ఏక్ ఇవన్నీ చాలా కామన్ చాలా మందికి. నాకు వికారం ఉండేది కానీ వామిటింగ్స్ అయితే అయ్యేవి కాదు. అండ్ హెడ్ ఏక్ అయితే మాత్రం ఎంత అంటే అంత వచ్చేది. నా వరకు నాకు వర్క్ చేసిన టిప్ ఒకటి చెప్తాను. వికారం కొంచెం పుల్లటి ఐటమ్స్ తింటే తగ్గేది. ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి చాలా స్మెల్స్ పడవు ఈ టైంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నేను బేసిక్ గా నాన్ వెజ్ బాగానే తింటాను, బట్ నాకు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ నాన్ వెజ్ మీద అంత ఇంట్రెస్ట్. మనకి ఏం పడకపోతే అది కంప్లీట్లీ అవాయిడ్ చేసేయడమే 100% బెటర్ అని చెప్పి. వాటర్ ఇంటేక్ బాగా పెంచితే ఈ హెడ్ ఏక్ అండ్ నాజియా చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. నాకు ఈ టైంలోనే డాక్టర్ ఒకటి సజెస్ట్ చేశారు, ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వద్దని. వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వకుండా ఉండాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జ్యూసెస్ అవి తక్కువ తీసుకోవాలి. వాటిని జ్యూస్ ఫార్మాట్స్ లో కాకుండా డైరెక్ట్ గా రాగా తింటే ఇంకా మంచి. అండ్ మంచి స్లీప్ ఉంటే చాలా వరకు హెల్త్ రికవర్ అవుతుంది. అలాగా మీకు ప్రాపర్ గా పడుకునే అలవాటు లేకపోతే ప్రెగ్నెన్సీ పిల్లో ఎర్లీ మంత్స్ లోనే అది ఉండడం వల్ల మనం కొంచెం కాన్షియస్ గా పడుకోవచ్చు. పార్ట్ రేపు అప్లోడ్ చేస్తా. లాస్ట్ గా సబ్స్క్రైబ్.